హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ చెప్పుకోబోతున్నాం. అసలు మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం? ఎందుకంటే మనం ఒక స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే ఇన్ఈక్వాలిటీస్ కానీ, లేకపోతే ఇన్ఫైనైట్ సిరీస్ కానీ ప్రూవ్ చేయాలన్నప్పుడు ఈ మెథడ్ యూజ్ చేస్తాం. మెయిన్గా మ్యాథమెటికల్ ఇండక్షన్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేసిస్ స్టెప్ అంటారు. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇండక్టివ్ హైపోథెసిస్ అంటారు. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇండక్టివ్ స్టెప్ అని అంటారు. ఇక్కడ మనం ఒక ఇన్ఫైనైట్ సిరీస్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే 1 + 2 + 3 + and so on n equal to n of n plus 1/2. దీనికి p of n అనే నేమ్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే బేసిస్ స్టెప్ అంటే ఫర్ n equal to 1 p of n is true అనేది మనం ప్రూవ్ చేద్దాం. ఎలా? ఫర్ n ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ మన LHS సైడ్ వచ్చేసి 1 ఉంటుంది, మన LHS సైడ్ వచ్చేసి 1 ఉంటుంది, మన RHS సైడ్ వచ్చేసి 1 of 1 plus 1/2 అంటే 2/2 ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమైంది? LHS ఈక్వల్ టు RHS అయింది. అంటే ఫర్ n ఈక్వల్ టు 1 p of n is true. మన సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటి? ఇండక్టివ్ హైపోథెసిస్. ఈ స్టెప్లో p of n is true ఫర్ n ఈక్వల్ టు k అని అజ్యూమ్ చేసుకుంటాం. అజ్యూమింగ్ దట్ p of n is true for n equal to k, where k is a positive integer. ఇక్కడ p of k వచ్చేసి 1 + 2 + 3 + and so on k equal to k of k plus 1/2. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. మన థర్డ్ స్టెప్ వచ్చేసి ఇండక్టివ్ స్టెప్ అంటే ఫర్ n ఈక్వల్ టు k plus 1 p of n is true అనేది మనం ప్రూవ్ చేయాలి. p of k అంటే ఏంటి? 1 to k టర్మ్స్ ఎడిషన్ చేయడం అనేది ఇక్కడ p of k plus 1 అంటే 1 to k plus 1 టర్మ్స్ వరకు మనం యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఫ్రమ్ ఈక్వేషన్ 1 1 + 2 + 3 + and so on k equal to k of k plus 1/2. మనం దీన్ని యాడ్ k plus 1 on both sides. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం 1 to k plus 1 టర్మ్స్ వరకు యాడ్ చేస్తున్నాం. అంటే k of k plus 1/2 plus k plus 1. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఇక్కడ మనం ఎల్సిఎం నేర్చుకున్నాం కదా, 1 of k of k plus 1 plus 2 of k plus 1/2. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? k plus 1 అనేది కామన్ ఉంది. సో కామన్ తీసామనుకోండి, k plus 1 కామన్ తీస్తే ఇక k plus 2/2. ఇది మనం ఇప్పుడు డెరైవ్ చేసింది. ఇప్పుడు మనం ఏం చూడాలి? ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ మనకి ఇక్కడ p of k అనేది
ఇక్కడ ఈ సిరీస్ ఉంది. ఇక్కడ పి ఆఫ్ కే ప్లస్ వన్ అంటే ఏంటి, డైరెక్ట్ కే ప్లేస్లో కే ప్లస్ వన్, ఇక్కడ కే ప్లస్ వన్లో కే ప్లస్ వన్ ప్లస్ 1/2. ఇక్కడ మనకి ఏమొచ్చింది, కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 2/2. మనం డెరైవ్ చేసుకుంది, మనం అజ్యూమ్ చేసుకుంది పి ఆఫ్ కే ప్లస్ 1 సేమ్ వచ్చింది. సో బై ఇండక్షన్ మెథడ్ P of n is true for all n belongs to positive integers. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే ఏముందంటే, మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది బేసిక్గా 3 స్టెప్స్లో సాల్వ్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏముంది, బేసిక్ స్టెప్, అంటే మనం పి ఆఫ్ 1 అనేది ట్రూ అనేది ప్రూవ్ చేస్తాం. సెకండ్ స్టెప్ వచ్చేసి పి ఆఫ్ కే ఈజ్ ట్రూ అని అజ్యూమ్ చేసుకుంటాం. కే అనేది ఏంటంటే ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ అని. థర్డ్ స్టెప్ ఏంటి, పి ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ అనేది ప్రూవ్ చేద్దాం బేస్డ్ ఆన్ మనం అజ్యూమ్ చేసుకున్నది. సెకండ్ స్టెప్ దాన్ని బేస్ చేసుకొని చేస్తాం, అంతే.